ఏమన్నాడు చూడండి, ఫర్ ఎనీ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ షో దట్ మాడ్ ఏ బార్ డాట్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్, దాన్ని ఏమో కాషీ స్క్వాడ్జిన్ ఇన్ఈక్వాలిటీ అంటాం మనం. ఏమండి అది మ్యాథమెటిషియన్ పేరు మాట, కాషీ స్క్వాడ్జిన్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అలాగే కాషీ అనేవాడు ఒకడు, అలాగే స్క్వాడ్జ్ అనేవాడు ఒకడు అన్నట్టు ఉంటుంది అక్కడ, ఇద్దరు వేరు వేరు మాట. నెక్స్ట్ మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్ అంటున్నాడు, అదేమో ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అంటమాట. అర్థమవుతుందండి? చూడండి, అవి రెండు ప్రూవ్ చేయమంటున్నాడు, ఏమైనా రెండు వెక్టర్స్ తీసుకుంటే. కాబట్టి చూడండి సొల్యూషన్ లో ముందు ఏ బార్ కమా బి బార్ అనేవి ఏదైనా టూ వెక్టర్స్ అని తీసుకుందాం. లెట్ ఏ బార్ కమా బి బార్ బి ఎనీ టూ వెక్టర్స్ అని తీసుకున్నాను నేను. ఏమండి ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ వస్తాయి. డిఫరెంట్ కేసెస్ అంటే ఏం లేదు, ఈ రెండిట్లో ఏదైనా జీరో వెక్టర్ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? రెండు జీరో వెక్టర్లు కాపోయినాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అది మాట మనం చూడాల్సింది. ఇప్పుడు ఫస్ట్ వన్, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 0 బార్ ఆర్ బి బార్ ఈక్వల్ టు 0 బార్ దెన్ ఇప్పుడు చూడండి, ఏ బార్ అయినా బి బార్ అయినా ఏదైనా జీరో అయింది అనుకోండి, అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుంది? జీరో అయిపోతాయి. మాడ్ ఏ బార్ డాట్ బి బార్ అంటే దీని వాల్యూ ఏమవుతుంది? జీరో అయిపోతుంది. ఇంకో విషయం, మాడ్ ఏ బార్ వాల్యూ ఏమవుతుంది? జీరో అవుతుంది. లేదా మాడ్ బి బార్ వాల్యూ జీరో అయిపోతుంది. ఏ బార్ జీరో అయితే మాడ్ ఏ బార్ జీరో, ఏ బార్ డాట్ బి బార్ కూడా జీరో. అలాగే బి బార్ జీరో అయితే మాడ్ బి బార్ జీరో, అలాగే ఏ బార్ డాట్ బి బార్ కూడా జీరో అయిపోతుంది. అంటే ఈ రెండింటిలో ఏ ఒకటి జీరో అయిపోయినా దీని యొక్క ప్రోడక్ట్ జీరో అయిపోతుంది, అలాగే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యొక్క ప్రోడక్ట్ కూడా జీరో అయిపోతుంది కదా. దాని ఏ బార్ మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ కూడా జీరో అయ్యే. మీరు ఇక్కడ గమనించండి, ఈ రెండిట్లో ఏ ఒక్క వెక్టర్ అయినా సరే జీరో వెక్టర్ అయితే ఈ ఇన్ఈక్వాలిటీ హోల్డ్ అవుతుందా లేదా? ఈక్వాలిటీ వస్తుంది కదా. అంటే ఏం చెప్పచ్చు అంటే, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 0 బార్ ఆర్ బి బార్ ఈక్వల్ టు 0 బార్ దెన్ the inequalities hold trivially. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ఇందులో ఇప్పుడు ఈసారి ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0, మాడ్ బి బార్ కూడా నాట్ ఈక్వల్ టు 0, అంటే జీరో వెక్టర్స్ కాదు. లెట్ మాడ్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు మాడ్ బి బార్, అంటే ఏ బార్ జీరో వెక్టర్ కాదు, బి బార్ కూడా జీరో వెక్టర్ కాదు, ఎందుకంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ జీరో అవ్వలేదు. దెన్ ఇప్పుడు చూడండి, కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ సార్. అంతే కదా, వెరీ గుడ్. ఇప్పుడు దీనికి మాడ్ అప్లై చేయండి. కాస్ థీటాకి మాడ్ అప్లై చేస్తే మాడ్ కాస్ థీటా ఈక్వల్ టు ఏమని వస్తుంది? రివర్స్ లో రాద్దాం, దీనికి మాడ్ అప్లై చేద్దాం. మాడ్ అప్లై చేస్తే మాడ్ ఏ బార్ డాట్ బి బార్ బై, ఇక్కడ ఇంకోసారి మాడ్ వేసినా వేయకపోయినా ఒకటే కదా, ఒకసారి వేసినా రెండు సార్లు వేసినా మాడే కదా. మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ ఈక్వల్ టు మాడ్ కాస్ థీటా అయినా దగ్గరికి ఎలా రాయాల్సిందమ్మా, తప్పు రాశాను. మాడ్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ ఈక్వల్ టు మాడ్ కాస్ థీటా, బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేశాను. మీరు ఇక్కడ గమనించండి, యాంగిల్ ఎంత ఉన్నప్పటికీ కూడా కాస్ లో వచ్చే వాల్యూస్ ఏంటి మనం చెప్పుకున్నాం, ట్రిగ్నోమెట్రీ చెప్పినప్పుడు. మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత కాస్ కి? 0,1 సార్. తప్పు 1,0 సార్. 1,0 ఇది తప్పే. మీకు ఒకసారి బాక్స్ కూడా చూపించాను నేను, డొమైన్ రేంజ్ గురించి కూడా చెప్పినప్పుడు చెప్పాను ఆ విషయాలు. సైన్ కి కాస్ కి కూడా రేంజ్ ఏమొస్తుంది, ఏ వాల్యూస్ కి మధ్యలో వస్తుంది, ఏ వాల్యూస్ కి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు మీరు కాస్ థీటా వాల్యూస్ అంటే 0 to 1, 1 to 0 ఏదో చెప్తున్నారు మొత్తానికి. నేను చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. కాస్ 0 ఎంత? 1 సార్.
కాస్ 90 ఎంత? 0 sir. 0 sir. కాస్ పై ఎంత? -1. వెరీ గుడ్. -1 బాగా చెప్పావు కార్తీక్. -1 ఇప్పుడు ఈ వాల్యూస్ మధ్యలోనే జరుగుతుందా మొత్తం కాస్ థీటా వాల్యూస్? ఇంకేమైనా మార్పు ఏమైనా ఉంటుందా? మార్పే ఉండదు సార్. అంటే ఈ వాల్యూస్ మధ్యలోనే కదా ఉండాలి. మరి ఇందులో ఈ 3 వాల్యూస్ లో బాగా చిన్న వాల్యూ ఏది? 0 కార్తీక్? -1 sir. -1 సార్. మరి చంద్రబాబు మరి 0 to 1 అని చెప్పు. -1 మరి మాక్సిమం వాల్యూ ఏది? 1 సార్. 1 sir. 1. అంటే ఇక్కడ మాడ్ ఎప్పుడైతే పెట్టేసామో అయితే ఆ -1 కూడా +1 అయిపోవాలి. అంటే 1 కైనా ఈక్వల్ అవ్వాలి లేదా 1 కన్నా తక్కువైనా ఉండాలి. అలా అని చెప్పి 0 కన్నా తక్కువ ఉంటది. ఇక్కడ డెట్ ఉంది, మాడ్ ఉంది కాబట్టి Yes sir. మాడ్ ఉంది కాబట్టి 0 కన్నా తక్కువ ఉండదు కదా. Yes sir. అర్థం కాలే మీకు. చూడండి ఇక్కడ కాస్ థీటా వాల్యూస్ -1కి 1కి మధ్యలోనే ఉంటాయని చెప్పి మీకు చెప్పాను. గుర్తుందా మీకు రేంజ్? Yes sir. Yes sir. ఇప్పుడు చూడండి -1కి 1కి మధ్యలో ఉంటాయి కాస్ థీటా వాల్యూస్. మరి దీనికి మాడ్ అప్లై చేస్తే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. -1 0 1 ఇక్కడ ఉన్న వాల్యూస్ వస్తాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మాడ్ అప్లై చేస్తే ఇక్కడ ఉన్న నెగిటివ్ వాల్యూస్ కూడా ఏమవుతాయి? పాజిటివ్ వాల్యూస్ అయిపోతాయా? Yes Yes sir. sir. మినిమం వాల్యూ ఎంత? 0. మాక్సిమం వాల్యూ ఎంత? 1. ఈ మాడ్ కాస్ థీటాకి మాత్రమే. కాబట్టి ఈ కాస్ థీటా వాల్యూ ఏమవ్వాలి? << 1 Yes Yes. sir. ఇప్పుడు చూడండి ఇది << 1 అంటే ఈ వాల్యూ కూడా << 1 అనే కదా దాని అర్థం. Yes Yes sir. sir. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి. చూడండి దట్ ఇంప్లైస్ mod a bar dot b bar by mod a bar mod b bar equal less than or equal to 1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. mod a bar dot b bar less than or equal to mod a bar into mod b bar అవుతుందమ్మా? Yes sir. Yes sir. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నాడు. Yes Yes sir. sir. అదమ్మా విషయం. తర్వాత చూడండి రెండోది చూద్దాం ఈసారి. చూడండి రెండోది చూడండి. ఈసారి వాడు mod a bar plus b bar less than or equal to mod a bar plus mod b bar అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే mod a bar plus b bar కానీ mod a bar plus b bar plus c bar కానీ ఏమి ఇచ్చినా మనం ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తున్నాం లేదా? Yes sir. కాబట్టి చూడండి mod నౌ లేదా కన్సిడర్ mod a bar plus b bar హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చా? a bar plus b bar డాట్ a bar plus b bar అని రాస్తాం, లేదంటే a bar plus b bar హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? Yes sir. ఇది ఫార్ములా ఏంటి? a bar plus mod a bar plus mod a bar square plus mod b bar square into a bar. అర్థమైందమ్మా? లేకపోతే స్టెప్ అయినా ఇది a bar plus b bar డాట్ a bar plus b bar అని రాసి అయినా అర్థమైంది సార్. అర్థమైంది సార్. మాట్లాడరే మరి. తర్వాత ఇప్పుడు చూడండి ఈసారి మీరు ఇక్కడ గమనిస్తే దీన్ని నేను ఈ మొత్తం వాల్యూని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తాను. రాయొచ్చు లేదు మీరు చెప్పండి. mod a bar స్క్వేర్ ప్లస్ 2 into mod a bar డాట్ b bar ప్లస్ mod b bar స్క్వేర్ అని రాస్తాను. రాయొచ్చు లేదు చెప్పండి. Yes sir. రాయొచ్చు. Sir. ఎందుకు రాయొచ్చు? చూడండి ఇది x అనుకోండి, ఈ వాల్యూ x అనుకోండి, ఇది ఏమవుద్ది? mod x అవుతుందా? Yes sir. ఎప్పుడు కూడా మీరు గమనించండి x వాల్యూ mod x కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? Equal. ఎగ్జాంపుల్ తీసుకోండి, నెంబర్స్ తీసుకోండి, ఏదో ఒక నెంబర్స్ తీసుకోండి, నెగిటివ్ నెంబర్స్ తీసుకోండి. mod వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది సార్. x లెస్ దాన్ mod x కదా. అదే పాజిటివ్ వాల్యూ తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? Equal వస్తుంది sir. x లెస్ దాన్ mod x కదా. Yes sir. Yes sir. for all x belongs to R.
అయ్యో చూడండి ఇదిగోండి ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే మనకి ఇలా సింప్లిఫై చేసుకుని వస్తే ఇక్కడ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది మాడ్ మనం ముందే అది ప్రూవ్ చేసాం ఇప్పుడే మాడ్ ఏ బార్ డాట్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ కాబట్టి దీని వాల్యూ కన్నా దీని వాల్యూ ఎక్కువ ఉండాలి కాబట్టి 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ని మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కింద రాశాను కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాశాను ఇప్పుడు దీన్ని బట్టి మనం దీని వాల్యూని ఎలా రాసుకోవచ్చు ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ కదా Yes, Yes, sir. sir. కాబట్టి ఇప్పుడు స్క్వేరింగ్ ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఇది కాబట్టి దీని బదులు నేను ఇది రాసుకోవచ్చుగా కాబట్టి మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బార్ ప్లస్ మాడ్ బి బార్ హోల్ స్క్వేర్ అని రాశాను స్క్వేరింగ్ అదే బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసాం అనుకోండి మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్ ఓకేనమ్మా Yes, Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైండ్ ది కార్టీసియన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ అంటున్నాడు చూడండి 15th సొల్యూషన్ ఇక్కడ వాడు ఒక పాయింట్ ఇచ్చాడు దాన్ని మనం వెక్టర్ గా తీసుకుంటాం అర్థమవుతుందండి అది కూడా ఎలా తీసుకుంటాం మనం ఓఏ బార్ కింద తీసుకుంటాం కదా yes, sir. చూడండి లెట్ ఓఏ బార్ ఈక్వల్ టు -2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ అండ్ వాడు మనం ఏమడుగుతున్నాడు ఒక వెక్టర్ అడిగాడు కదా దాన్ని ఏమనుకుందాం అంటే ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అనుకుందాం Yes, sir. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ప్లేన్ లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను చూడండి ఒకసారి గివెన్ పాయింట్ ఈస్ ఏ -2, 1, 3 అండ్ ఓబి ది ఆరిజిన్ అయ్యో ముందు ఓ రాయాల్సింది లెట్ ఓ బి ది ఆరిజిన్ అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు -2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ ఏమంటే అలాగే ఇంకేమనుకుందాం అంటే అండ్ px, y, z be any point in the plane అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి దెన్ ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ టు ఓపీని ఆర్ అంటాం కదా మనం Yes, sir. xi బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ ఏమంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దాం అంటే ఏపీ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎందుకంటే ఫైండ్ ది కార్టీసియన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ అన్నాడు కాబట్టి ఈ వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అర్థమవుతుంది ఈ Yes, sir. వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఏమంటే ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఏపీ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట ఈ ఏపీకి డాట్ ఆర్ బార్ చేస్తే 0 అయిపోవాలన్నమాట అర్థమైందమ్మా Yes, sir. Yes, Yes, sir. sir. ఇప్పుడు సార్ ఉంటుంది కదా సార్ ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్ అలా అవుదా సార్ ఇది ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్ ఇక్కడ ఎన్ బార్ ఏముంది పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ తీసుకుందామనే సార్ అంటే అంతకు ముందే దాని ప్రాబ్లం చేసాం కదా సార్ అలా కూడా చేయొచ్చు -6 ప్లస్ 1 ప్లస్ 15 అవుతుందమ్మా అలా కూడా అవుతుంది వెరీ గుడ్ అలా కూడా చేయొచ్చు చూడండి ఇది మెథడ్ 1 కింద చేద్దాం అది మెథడ్ 2 కింద చేద్దాం ఇప్పుడు ఇది చూడండి ఏపీ బార్ ఈక్వల్ టు ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈక్వల్ టు ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఇందులోంచి తీసేయాలి అంతేనమ్మా Yes, sir. అంటే xi బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ ప్లస్ 2i బార్ మైనస్ జే బార్ మైనస్ 3k బార్ ఇందులో i బార్ కామన్ తీస్తే x ప్లస్ 2 ఇంటూ i బార్ ప్లస్ y మైనస్ 1 ఇంటూ జే బార్ ప్లస్ z మైనస్ 3 ఇంటూ k బార్ అవుతుందమ్మా Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏపీ అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది వాడు ఇచ్చిన వెక్టర్ ఏదో చూడండి 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్ మనం చూసారా
Yes, sir. చూడండి. Yes, sir. Since AP bar is perpendicular to three I bar plus J bar plus 5K bar. Then ఏం చెప్పొచ్చు మనం? AP bar dot 3I bar plus J bar plus 5K bar equal to 0 అని చెప్పొచ్చు కదమ్మా. Yes, sir. అయ్యో పోయిన అవసరం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏపీ అంటే ఏమొచ్చింది? 3 ఇంటూ అయ్యో ఏపీ అంటే ఏమొచ్చింది? x ప్లస్ 2 ఇంటూ అని వచ్చింది. ఇది చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అంటే దాని అర్థం ఏంటి? x ప్లస్ 2 ఇంటూ ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1 కాబట్టి 3 ఇంటూ x ప్లస్ 2 అవుతుందా? Yes, sir. చూడండి అయితే రాస్తాను. ఏపీ బార్ అంటే x ప్లస్ 2 ఇంటూ ఐ బార్ ప్లస్ y మైనస్ 1 ఇంటూ జే బార్ ప్లస్ z మైనస్ 3 ఇంటూ కే బార్ డాట్ 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇప్పుడు ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ వై మైనస్ 1 ప్లస్ 5 ఇంటూ జెడ్ మైనస్ 3 ఈక్వల్ టు 0. దీని నుండి 3x ప్లస్ 6 ప్లస్ వై మైనస్ 1 ప్లస్ 5z మైనస్ 15 అమ్మ. ఇక్కడ చూసుకోండి, ఇది z, ఇది 3 అంటే 3x ప్లస్ వై ప్లస్ 5z. ఇక్కడ చూడండి 6 ప్లస్ 6 లోంచి 1 తీసేస్తే 5 తీసేస్తే ఇందులోంచి మైనస్ 10 వస్తుంది ఈక్వల్ టు 0. మెథడ్ 2 సార్. ఇప్పుడు ఈసారి చూడండి, మళ్ళీ ఇక్కడ ఆర్ బార్ మళ్ళీ ఎక్స్ఐ బార్ వైజే బార్ జెడ్కే బార్ అనుకుందాం. ఓఏ బార్ నేమో అలా అనుకుందాం. ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ కాబట్టి ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు అలా కూడా చేసిన వచ్చేస్తుంది. చూడండి సొల్యూషన్ లో లెట్ O be the origin and OA bar equal to given A minus 2 comma 1 comma 3 and OA bar equal to A bar equal to minus 2i bar plus J bar plus 3k bar. Am I? Next. And N bar equal to వాడు ఇచ్చింది తీసుకోండి, పర్పెండిక్యులర్ ఉన్నాడు కదా, 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్. నెక్స్ట్ లెట్ ఆర్ బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బి ఎనీ పాయింట్ ఇన్ ది ప్లేన్. ఎనీ పాయింట్ p xyz in the plane. Next, the equation of the plane, లేదంటే the equation of the required plane కూడా రాసుకోవచ్చు. The equation of the plane passing through the point A bar and perpendicular to the vector ఏంటి n బార్ ఈజ్ ఏమవుతుంది ఫార్ములా? ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్ అవుతుంది కదమ్మా. Yes, sir. Yes, sir. ఆర్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ డాట్ ఎన్ బార్ అంటే 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్ ఈక్వల్ టు ఏ బార్ అంటే మైనస్ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ డాట్ 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 5k బార్. ఈ రెండు మల్టిప్లై చేస్తే అమ్మా ఇదంతా ఒకే లైన్ లో రాసుకోవాలమ్మా మీరు. Yes, sir. Yes, sir. 3x ప్లస్ y
ప్లస్ 5z ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే -6 ప్లస్ 1 ప్లస్ 15. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే అమ్మ ఇది లైన్ లేదే చూసుకోండి, మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ రాయనా లేకపోతే అమ్మాయి అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఇది ఏమైనా వస్తుందమ్మా? -6 ప్లస్ 16 అంటే ప్లస్ 10 కదా. ఎస్ సార్. 3x ప్లస్ y ప్లస్ 5z ఈక్వల్ టు 10 అమ్మా. దీని నుండి 3x ప్లస్ y ప్లస్ 5z మైనస్ 10 ఈక్వల్ టు 0 అంతే. నెక్స్ట్ అంటే ఇక్కడ ఎవరు మన కార్తీక్, ఎస్ సార్. మనం ఈ మెథడ్ ఎందుకు చేసామంటే వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? కార్టెసియన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు కదా. మరి ఇది ఏం మెథడ్ ఇది? వెక్టార్ Vector ఈక్వేషన్స్. అవునమ్మా. ఎస్ సార్. అందువల్ల ఇది చేయలేదు కాబట్టి ఇది చేయకపోయినా మీరు పర్వాలేదు. ఇది మెథడ్ 2 కింద తీసి పడేసి మెథడ్ 1 ఒకటి రాసుకోండి, లేదంటే 2 రాసుకోండి. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ లో అది చేయబోయి ఇది చేసిన ఫైండ్ ది కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పాసింగ్ త్రూ ది పాయింట్, ఆ పాయింట్ ద్వారా పాస్ అవుతుందట. అండ్ ప్యారలల్ టు ది ప్లేన్, ఆడి ఇచ్చిన ప్లేన్ కి ప్యారలల్ గా ఉందట. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ముందు ఆ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నది అన్నాడు కాబట్టి దాని యొక్క నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ ప్లేన్ కి నార్మల్ ఈక్వేషన్ కావాలంటే మీకు ఏమవుతుందంటే ఒక కాన్స్టెంట్ తప్పించి మిగిలినంతా యాసిడ్గా వస్తుందమ్మా. నార్మల్ అంటే తెలుసు కదా మీకు. చూడండి ఇదిగోండి, ఒక ప్లేన్ ఇలా తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క నార్మల్ ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ప్లేన్ ఇచ్చాడు వాడు, దీని యొక్క నార్మల్ తీసుకోండి. ఏమండి? దాని యొక్క నార్మల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది, కాకపోతే ఏంటంటే మనకు కాన్స్టెంట్ రాదు. ఆ కాన్స్టెంట్ లేకుండా తీసుకోండి. ఏమండి? ఇప్పుడు చూడండి వాడు ఏమన్నాడు? ఒక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ప్లేన్ అట ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందట. అలాగే ఈ ప్లేన్ కి వాడి ఇచ్చిన ప్లేన్ కి ఇది గివెన్ ప్లేన్, ఇది ఎలా ఉందట? ప్యారలల్ గా ఉందట. అర్థమవుతుందమ్మా మీకు నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది మనకు కావాల్సిన ప్లేన్ ఇది రిక్వైర్డ్ ప్లేన్ ఇది. మరి ఇప్పుడు ఒకటి గమనించండి, ఈ ఇచ్చిన ప్లేన్ కి నార్మల్ తీసుకుంటే అది ఈ ప్లేన్ కూడా నార్మల్ అవుతుందా అవదా? ఎస్ సార్. అవుతుంది సార్. అవుతుంది కదా. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అమ్మా. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ప్లేన్ యొక్క నార్మల్ కూడా ఏమవుతుంది? అదే అవుతుంది. ఏది? వాడు ఇచ్చిన ప్లేన్ కి నార్మల్ తీసుకుంటే ఏదైతే అయిందో అదే అయింది. ఏమండి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు కావాల్సిన ప్లేన్ మీద ఏదైనా పాయింట్ పి అని తీసుకుంటాను. ఏమండి? ఇప్పుడు ఇంకో విషయం, ఒక పాయింట్ వాడు ఇచ్చాడు, మరొక పాయింట్ నేను తీసుకున్నాను. అర్థమవుతుందా మీకు? ఎస్ ఎస్ సార్. సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏపీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏపీ లైన్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. మరి ఇప్పుడు దీనికి ఈ నార్మల్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ సార్. అంటే ఇప్పుడు ఏపీ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఏపీకి నార్మల్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఈ నార్మల్ కి ఈ ఏపీకి మధ్య డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవ్వాలి? 0 సార్. ఏపీ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందమ్మా? ఎస్ ఎస్ సార్. సార్. అంతే. చూడండి అమ్మా, the 16th question. Sixteenth solution. Given point is A. Let O be the origin అనుకుందాం ముందు. O be the origin. A 2 minus 1 minus 4. తర్వాత let OA bar equal to 2i bar plus 2i bar minus j bar minus 4k bar. ఏమండి?
నెక్స్ట్ అండ్ p x, y, z be any point on the required plane. On the required plane. ఈ పాయింట్ కూడా మనకు రిక్వైర్డ్ ప్లేన్ మీద పాయింటే కదా, Yes, sir. ఎందుకంటే ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అన్నాడు కాబట్టి. చూడండి, దెన్ ఓపీ బార్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అవుతుందమ్మా. Yes, sir. తర్వాత గివెన్ ప్లేన్ ఈస్ నెక్స్ట్ దీనికన్నా ముందు ఇంకోటి ఏపీ బార్ ఫైండ్ అవుట్ చేసేద్దాం ముందే. ఏపీ బార్ ఈక్వల్ టు ఓపీ బార్ మైనస్ ఓఏ బార్. ఏమా ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ మైనస్ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 4k బార్. దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఐ బార్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ జే బార్ ప్లస్ జెడ్ ప్లస్ 4 ఇంటూ కే బార్. కనిపిస్తుందా ఇది? Yes, sir. ఏపీ బార్ ఇది. గివెన్ ప్లేన్ ఈస్ 4x మైనస్ 12y. మీరు ఒకే లైన్ లో రాసుకోవాలి, ఇది గివెన్ ప్లేన్ ఈజ్ అన్నది చూసుకోండి. 4x మైనస్ 12y మైనస్ 3z మైనస్ 7 ఈక్వల్ టు 0. The equation of normal to the given plane is the equation of normal to the plane 4x minus 12y minus 3z minus 7 equal to 0 is ఏమవుతుంది, 4i bar minus 12j bar minus 3k bar. అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే వాడు ఇచ్చిన ప్లేన్ కి నార్మల్, ఇది ఈ నార్మల్ మనకు కావాల్సిన ప్లేన్ కూడా నార్మల్ అయిపోతుంది, ఎందుకంటే రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ ప్లేన్. అవునా? Yes, sir. సిన్స్ అది రాయన రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు అని అక్కర్లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. అయితే చూడండి, దెన్ రాద్దామండి. సిన్స్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు given plane. So then 4i bar minus 12j bar minus 3k bar is also normal to the required plane. Normal to the required plane. Next, ఇప్పుడు చూడండి, ఈ xi bar అన్నీ అయిపోయినాయి కదా, ఏపీ బార్ కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఏపీ బార్ డాట్ 4i bar మైనస్ 12j bar, మీరు కావాలంటే n బార్ కింద తీసుకోవచ్చు, లేదా మీరు మీ ఇష్టం. k బార్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి, నార్మల్ అన్నాడు కాబట్టి n అని కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. ఏ బార్ డాట్ n బార్ ఈక్వల్ టు 0 అనుకోవచ్చు, అది కూడా. అర్థమవుతుందా? n బార్ ని తీసుకున్నారు అనుకోండి, ఇది ఇక్కడ ఈజ్ n బార్ ఈక్వల్ టు రాసుకోవాలమ్మా. అమ్మాయి మార్చుకుంటారా మీరు? Yes, sir. గివెన్ ప్లేన్ ఈజ్ కాదు, సారీ, ఇక్కడ నార్మల్ టు ది గివెన్ ప్లేన్ ఈజ్ n బార్ ఈక్వల్ టు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఇక్కడ n బార్, ఇక్కడ కూడా n బార్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తామంటే మనం, దెన్ సో ఏపీ బార్ డాట్ n బార్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏపీ బార్ అంటే ఏమని వచ్చింది మనకు, అక్కడ x మైనస్ 2 ఇంటూ ఐ బార్ వచ్చిందే.
x minus 2 into I bar dot I bar plus తర్వాత y plus 1 into j bar plus z plus 4 into k bar. Dot n bar అంటే 4i bar minus 12j bar minus 3k bar equal to 0. ఈ రెండు మల్టిప్లై చేయండి. Four into x minus 2 minus 12 into y plus 1 minus 3 into z plus 4 into 4x minus 8 minus 12y minus 12 minus 3z minus 12 equal to 0. 4x minus 12y minus 3z ఇది ఏమవుతామే 32 ఏనా అంతే అంతే మన lx plus my plus nz equal to p ఫామ్ లో రావాలనుకుంటే 4x minus 12y minus 3z equal to 32 అంతేనా No, sir. 17th క్వశ్చన్ చూడండి 17th అయినా మీకు ఏమైనా చెప్పిన హోంవర్క్ ఇవ్వలేదు కదా No, sir. చూడండి ముందు వాడు ఏమన్నాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ అన్నాడు ప్లేన్స్ మధ్య మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేమని చెప్పాను వేటి మధ్య ఫైండ్ అవుట్ చేయగలం వాటి నార్మల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలం అర్థమవుతుందా మీకు Yes, sir. మీకు అక్కడ దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సర్కిల్స్ ఉన్నాయనుకోండి సర్కిల్స్ మధ్య యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయలేం వేటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలం ఇలా రెండు సర్కిల్స్ ఉన్నాయండి వీటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాం వీటి మీద మనం ఫైండ్ అవుట్ లేకుండా అదే చేయకుండా మనం ఏం చేస్తామంటే వీటి యొక్క టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ టాంజెంట్స్ మధ్య యాంగిల్ ని మనం ఏమంటాం అంటే మనం ఈ సర్కిల్స్ మధ్య యాంగిల్స్ అని చెప్తాం అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, sir. ఆ కర్వ్స్ సంబంధించిన విషయం అది అలాగే ఇక్కడ ప్లేన్ మధ్య యాంగిల్ అంటే మనం ప్లేన్ డైరెక్ట్ గా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేం నార్మల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇందాక మనం ప్లేన్ పర్పెండిక్యులర్ టు ప్యారలల్ టు అన్నాడు మరి ప్లేన్ ఏమైనా ఉపయోగించావా నార్మల్ ఉపయోగించావా ఇందాక ఈ సమ్ లో Normal, sir. నార్మల్ మధ్య యాంగిల్ ని మనం ప్లేన్ మధ్య యాంగిల్ అని చెప్తాం అమ్మా అంటే రెండు లైన్ల మధ్య మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలం నార్మల్ అంటే లైన్ పర్పెండిక్యులర్ లైన్ సరే చూడండి గివెన్ ప్లేన్ సార్ 2 మార్కులు ఇంపార్టెంట్ గివెన్ ప్లేన్ సార్ 2x minus 3y 2x minus 3y minus z equal to 5 and 6x plus 2y minus 9z equal to 4 and next చూడండి let n1 bar equal to 2y bar minus 3j bar minus 6k bar and n2 bar equal to n2 bar equal to 6i bar plus 2j bar minus 9k bar be the normals to the given plane. Normals to the given planes. Let theta be the angle between ఇప్పుడు ప్లేన్ మధ్య యాంగిల్ అంటే ఏంటి దాని నార్మల్ మధ్య యాంగిలే కదా Yes, sir. Yes, sir. two planes that is theta is the angle between n1 bar and n2 bar normals మాట then cos theta equal to formula ఏంటమ్మా
mod n1 bar into n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar, sir. mod n1 bar into mod n2 bar. ఇప్పుడు n1 bar dot n2 bar అంటే ఏమవుతుంది? 2i bar minus 3j bar minus 6k bar dot 6i bar plus 2j bar minus 9k bar by mod 2i bar minus 3j bar minus 6k bar into mod 6i bar plus 2j bar minus 9k bar. ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 into 6 12 రాసిచ్చా అలాగే. Yes, sir. Yes, Yes, sir. sir. అంటే 2 6 are 12 తర్వాత minus 3 into 2 అంటే minus 6 తర్వాత minus 6 into minus 9 అంటే plus 54 అమ్మాయి Yes, sir. by square root of ఇదేమవుతుంది 2 square plus minus 3 whole square plus minus 6 whole square 2 square plus minus 3 whole square plus minus 6 whole square into square root of 6 square plus 2 square plus minus 9 whole square. ఇది సింప్లిఫై చేస్తే మనకి 6 అవుతుంది. 6 plus 54 అంటే 60 కదమ్మా. Yes, sir. మా 12 లో 6 తీస్తే 6 అమ్మా. 6 plus 54 అంటే 60 కదమ్మా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? రూట్ ఇదేమో 36 ఇదేమో 4 40 ఇదేమో 9 49 అవుతుంది. 49, sir. ఇదేమవుతుంది చెప్పండి? 81 ఇదేమో 36 4 81 4 ఎంత? 85 85 30 ఎంత? 115 105, sir. 41 105 కాదు 115 అమ్మాయి. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేస్తే 60/7 into 11 అమ్మాయి. రెండు క్యాన్సిల్ అవ్వవు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 60/77 అవుతుంది. ఇదంతా దీని వాల్యూ అమ్మా, కాస్ థీటా వాల్యూ. దీని నుండి వాడు ఏం అడిగాడు? యాంగిల్ కదా అడిగాడు. Yes, sir. థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 60/77 అంతే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. మంచి క్వశ్చన్ ఇది చూడండి. ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు. వాడు ఏమన్నాడు చూడండి, ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ఆర్థోగోనల్ టు ది వెక్టార్స్. అంటే ఆర్థోగోనల్ టు ది వెక్టర్ అంటే దాని అర్థం ఏంటి? ఆర్థోగోనల్ అంటే ఏంటి? Perpendicular, sir. పర్పెండిక్యులర్. ఆర్థోగోనల్ టు ది వెక్టర్ అని చెప్పి ఒక వెక్టర్ ఇచ్చాడు. అండ్ కోప్లానార్ విత్ ది వెక్టార్స్ అని చెప్పి రెండు వెక్టార్లు ఇచ్చాడు. మనకి ఒక వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక యూనిట్ వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమండి? ఆ యూనిట్ వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని బాగానే ఉంది. ఆ వెక్టర్ ఏం చేస్తుందట? వాడు ఇచ్చిన వెక్టర్ కి ఆర్థోగోనల్ గా ఉందట. ఏమండి? అలాగే తర్వాత ఇచ్చిన రెండు వెక్టర్లకి వెక్టార్లతో అదే కోప్లానార్ అవుతుందట. అంటే తర్వాత ఇచ్చిన రెండు వెక్టర్లను మనకు కావాల్సిన వెక్టర్ కోప్లానార్ అవుతున్నాయి. అలాగే ముందు ఇచ్చిన వెక్టర్ తో మనకు కావాల్సిన వెక్టర్ ఏమవుతుంది? ఆర్థోగోనల్ గా ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, Yes, sir. sir. నాకు కావాల్సిన వెక్టర్ ఆర్ బార్ అనుకుంటానమ్మా. ముందు వాడు ఇచ్చిన వెక్టర్ ఆర్థోగోనల్ టు అన్నాడు, అది ఏ బార్ అనుకుంటానమ్మా. తర్వాత ఇచ్చిన రెండు వెక్టర్లు బి బార్ సి బార్ అనుకుంటానమ్మా. ఇప్పుడు చూడండి, ఆర్ బార్ అనేది ఏ బార్ ఆర్థోగోనల్ గా ఉందంటే కండిషన్ ఏమవుతుంది? ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 ఏనమ్మా. Yes, Yes, sir. sir. లేదు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, ఆర్ బార్ ఏ బార్ బి బార్ అనుకునే కన్నా రివర్స్ లో అనుకోండి. ఆ తర్వాత కోప్లానర్ అని చెప్పి రెండు వెక్టర్లు ఇచ్చాడు చూసారా, ఆ రెండు ఏ బార్ బి బార్ అనుకోండి. పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ ఇచ్చాడు చూసారా, అది సి బార్ అనుకోండి. అప్పుడు గొడవే లేదు. ఇంకా ఆర్ బార్ ని మనం ఏం చెప్పచ్చు అక్కడ? ఆర్ బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆర్ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు సి బార్ కాబట్టి. నెక్స్ట్ ఆర్ బారు ఏ బారు బి బారు కూడా కోప్లానర్ అట. అంతేనా? Yes, sir. మరి ఎప్పుడైతే కోప్లానర్ అయ్యాయో మనం లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు. మీ గతంలో ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? ఎక్స్ఏ బార్ ప్లస్ వైబీ బార్ ప్లస్ జెడ్సీ బార్ అని చెప్పి రాసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నామే. Yes, sir. ఆర్ బార్ ని మనం వెక్టార్స్ ను స్కేలార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు కోప్లానర్ అయితే అని చెప్పుకున్నాం కదా. Yes, sir. Yes, sir. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏ బారు బి బార్ ఆర్ బార్ అనేవి కోప్లానర్ అవుతున్నాయి కాబట్టి ఆర్ బార్ నేను ఎలా రాయొచ్చు? మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ బార్ కమా బి బార్ కింద రాయొచ్చు. కాబట్టి రెండు స్కేలార్స్ కావాలి కాబట్టి ఎక్స్ఏ బార్ ప్లస్ వైబీ బార్ అంటాను, ఎక్స్ కమా వై అనేమో బిలాంగ్స్ టు ఆర్ అంటాను. అప్పుడు దాని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుందమ్మా.
Yes, sir. Yes, sir. చూడండి అమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ వాడు ఆర్థోగోనల్ ఉన్నది సి బార్ అనుకుంటున్నాను నేను. లీనియర్ కాంబినేషన్ రాసేటప్పుడు కంటిన్యూగా ఉండాలి కాబట్టి నాకు చూడండి. Let a bar equal to 2i bar plus j bar plus k bar. B bar equal to I bar minus j bar plus k bar. C bar equal to 3i bar plus 2j bar plus 6k bar. ఇప్పుడు let r bar be the వెక్టార్. దీంతో ముందేమన్నాడు, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుందట, అలాగే ఏ బార్ బి బార్ తో కోప్లానర్ అవుతుందట. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇది వెక్టార్. కోప్లానర్ విత్ a bar comma b bar and orthogonal to c bar ముందు ఆర్థోగోనల్ టు సి బార్ అంటే ఇప్పుడు మీరు then there exists two scalars x comma y such that ఎలా రాయొచ్చు అంటే r bar equal to xa bar plus yb bar and వాడు క్వశ్చన్ లో ఇంకోటి ఇచ్చాడు, యూనిట్ వెక్టర్ అన్నాడు కాబట్టి ఆర్ బార్ బిది యూనిట్ వెక్టర్ అని కూడా అనుకోను అమ్మాయి. అవునమ్మా? Yes, sir. కాబట్టి అండ్ ఆర్ బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 0, ఇది కామా పెడదాం. తర్వాత అండ్ మాడ్ ఆర్ బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? 1 Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈసారి ఆర్ బార్ డాట్ సి బార్ ముందు తీసుకుని తర్వాత ఆర్ బార్ అది అలా రాసుకున్న పర్లేదు, ఎలా అయినా పర్లేదు. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఏ బార్ అంటే ఏంటి? 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. y ఇంటూ బి బార్ అంటే ఏంటి? ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్. ఐ బార్ జే బార్ కే బార్ కామన్ తీస్తే 2x ప్లస్ వై ఇంటూ ఐ బార్ రాయొచ్చాం. అలాగే ఎక్స్ మైనస్ వై ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే వై ఇంటూ కే బార్. అర్థమైందమ్మా? ఇంకో స్టెప్ అయినా. Yes, sir. Done, sir. నెక్స్ట్ సిన్స్ ఆర్ బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి ఆర్ బార్ అంటే ఇది వచ్చింది కదా మనకి 2x ప్లస్ వై ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ కే బార్ డాట్ సి బార్ అంటే ఎంత? 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 6k బార్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అంటే ఇది ఏమవుతుంది? 6x ప్లస్ 3y ప్లస్ 2x మైనస్ 2y ప్లస్ 6x ప్లస్ 6y ఈక్వల్ టు 0. చూడండి, 2x 6x ఎంత? 8x 6x ఎంత? 14x అమ్మా. Yes, sir. Yes, sir. మైనస్ 2y అంటే y ప్లస్ 6y అంటే 7y. కాన్స్టెంట్లు ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు. ఇప్పుడు దీని నుండి మనం 7y ఈక్వల్ టు మైనస్ 14x అని రాసుకోవచ్చా? ఈ 7 ఇందులో అయిపోతే y ఈక్వల్ టు మైనస్ 2x. ఏమండి? ఇంకేం ఇచ్చాడు? ఆల్సో అది యూనిట్ వెక్టర్ కూడా కాబట్టి మాడ్ ఆర్ బార్ ఈక్వల్ టు 1 కాబట్టి మాడ్ ఆర్ బార్ అంటే ఏమని వచ్చింది అక్కడ మనకి? 2x ప్లస్ వై ఇంటూ ఐ బార్ అలా వచ్చింది కదా ఇది. Yes, sir.
కాబట్టి చూడండి 2x ప్లస్ వై స్క్వేరింగ్ అని బోత్ సైడ్ కూడా చేసేస్తాను అమ్మ మాడ్ అంటే మళ్ళీ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మాడ్ ఆర్ బార్ స్క్వేర్ కూడా 1 కదా Yes, sir. కాబట్టి ఇది ఏమవుతుందంటే 2x ప్లస్ వై హోలీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోలీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోలీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అర్థమైందా మీ స్టెప్ Yes, Yes, sir. sir. ఇప్పుడు చూడండి అమ్మ 2x ప్లస్ వై అంటే 0 కదా ఇది అయ్యో ఇక్కడ చూడండి వేరే స్టెప్ వేస్తాను చూడండి ఇక్కడ దీని తర్వాత స్టెప్ లో ఈ రెండిట్లోనూ 7 తో డివైడ్ చేసుకున్నాం అనుకోండి 2x ప్లస్ వై ఈక్వల్ టు 0 అయినా Yes, sir. ఏమండి ఇప్పుడు దీని నుండి y ఈక్వల్ టు మైనస్ 2x అని రాసాం అలాగే ఇక్కడ 2x ప్లస్ వై అంటే 0 రాసుకోవచ్చు కదా ప్లస్ ఎక్స్ మైనస్ వై అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి y అంటే మైనస్ 2x కదా కాబట్టి x మైనస్ వై అంటే ప్లస్ 2x కదమ్మా Yes, sir. ప్లస్ ఇక్కడ y అంటే మైనస్ 2x రాయాలి కాబట్టి x మైనస్ 2x హోల్ స్క్వేర్ అర్థమైందమ్మా ఈక్వల్ టు 1 Yes, sir. Yes, sir. బాగుంది ఇది ఏమవుద్ది 3x హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుద్ది Next question. 9x స్క్వేర్ తర్వాత ఇదేమవుద్ది x మైనస్ 2x అంటే మైనస్ x కదా Yes, sir. Yes, sir. ఎంత Plus X X. square. Plus X square. 10x స్క్వేర్ ఈక్వల్ టు 1 x స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/10 x ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1/√10 అవుతుందమ్మా Yes, sir. Yes, sir. ఇప్పుడు దీని నుండి y వాల్యూ ఏమవుతుందమ్మా y వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఉంది కదమ్మా ఆలోచిస్తారటమ్మా y వాల్యూ ఏమవుతుంది Minus 2 by root 10. Minus 2 into plus or minus 1/√10. మైనస్ 2/√10 Yes, sir. అంటే ఇలా రాసుకోవచ్చు లేదంటే మైనస్ 2 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ అలా కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు తీసుకెళ్ళి ఇందులో రాసేయండి ఇందులో ఆర్ బార్ లో Yes, sir. ఫ్రమ్ 1 substitute x comma y values of x comma y in equation 1 we get r bar equal to చూడండి ఒకసారి 2x plus y అంటే 0 రాసేచ్చే Yes, sir. 0 into i bar తర్వాత x minus y అంటే ఏమని వచ్చింది మనకి ఇక్కడ dx ఏనా Yes, sir. ప్లస్ 3x ఇంటూ జే బార్ తర్వాత ఇదేమొచ్చింది మైనస్ ఎక్సే కదా Yes, sir. రాయినామా లేకపోతే ఒకసారి అమ్మా కన్ఫ్యూజ్ అవుతున్నారా No, sir. No, sir. ఈ రెంట్లో ఎక్స్ కామన్ తీసుకోండి ఎక్స్ కామన్ తీస్తే 3j బార్ మైనస్ కే బార్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 1/√10 ఇంటూ 3j బార్ మైనస్ కే బార్ ఇప్పుడు నాకు ఏమైనా వై వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేసిన అవసరం ఉందా నాకు ఉందా No, sir. దీంతో ఈ చాప్టర్ అక్కడ వరకు అయింది అదే ఈ ఎక్సైజ్ అయింది Yes, sir. అవునా అవి రెండు కూడా చెప్పేసుకున్నాం ప్యారలోగ్రామ్ లా ప్యారలోగ్రామ్ లా ఏమండి ఒక నిమిషం
మళ్ళీ అయితే పని చేయనా, ఇప్పుడు పారలోగ్రామ్ లాను ఆ ఇంటర్సెప్ట్ చెప్పేసి మీకు రేపు చెప్పబోయే సమస్య సంబంధించి ఫార్ములా చెప్తాను, అవి చదువుకుంటారా? ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి. Yes, sir. Yes, sir. ఈ ఓఏబిసి పారలోగ్రామ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓసీ బార్ ఈక్వల్ టు సి బార్ అని తీసుకోండి. ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓసీ బార్ ఈక్వల్ టు సి బార్ అని తీసుకోండి. ఏమండి? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డయాగ్నల్స్ ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి తీసుకోండి డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఈ డయాగ్నల్ కావాలంటే ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ అని రాసుకోవచ్చే. Yes, Yes, sir. sir. Yes, sir. కూడా వెక్టర్ ఏమవుతుంది, సి బార్ అవుతుంది. Yes, sir. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందమ్మా, ఇది ఏ బార్ ప్లస్ సి బార్ అవుతుందమ్మా. Yes, sir. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏసీ బార్ కావాలంటే మనకి వెనక్కి వెళ్ళాలి కదా, లేదా అలాగైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా వెళ్ళి ఇలా కూడా వెళ్ళొచ్చు. ఏ నుండి మొదలవ్వాలని చెప్పాను మీకు. ఏబి బార్ ప్లస్ బీసీ బార్. బీసీ బార్ అంటే ఏఓ బార్కి ఎలా ఉంది రివర్స్, ఓఏ బార్కి ఎలా ఉంది రివర్స్ లో ఉంది కదా. Yes, sir. కాబట్టి సి బార్ మైనస్ ఏ బార్ అవుతుందమ్మా ఇది. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. చూడండి parallelogram. In a parallelogram, the sum of the squares of the lengths of the diagonals, ఈ diagonals యొక్క lengths యొక్క squares యొక్క sum చేస్తే అంటే AC square plus CA square plus OB square చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందట, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. మీకు అర్థమవుతుందామా? ఈ డయాగనల్స్ యొక్క స్క్వేర్స్ ని సమ్ చేస్తే అంటే ఓఏ స్క్వేర్ ఓబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ చేస్తే అంటే డయాగనల్ యొక్క స్క్వేర్స్ ని సమ్ చేశాను. అది దేనికి ఈక్వల్ అవుతుందట, ఈ మొత్తం సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుందట. అంటే నేను ఏం ప్రూవ్ చేయాలంటే ఓబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఓ స్క్వేర్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. చూడండి, the sum of the squares of the squares of the lengths of the diagonals, lengths of the diagonals is equal to the sum of the squares of the length of its sides. Sum of the squares of its squares of the lengths of its sides. మనం ఏం ప్రూవ్ చేయాలో అర్థమైంది కదా మీకు. Yes, sir. ఓ అనేది ఆరిజిన్ అనుకోండి, ఓఏబిసి అనేది ఏమో పారలోగ్రామ్ అనుకోండి. ఓబి బార్ ఓసి బార్ ఏమవుతుంది, ఓబి బార్ ఇక్కడ ఓబి బారును ఏసీ బార్ ఏమవుతాయి, డయాగ్నల్స్ అవుతాయి. ఇక్కడ సిఏ బార్ ఇలా పెట్టాను నేను, ఇది లేదు, ఎవరి మార్క్ లేదు, సిఏ బార్. చూడండి లెటర్ ఇంకా ఓఏబిసి బిఏ parallelogram with diagonals ఏంటి diagonals, OB bar and CA bar. మళ్ళీ లెట్ OA bar ఈక్వల్ టు ఏ బార్ అనుకోండి, OC bar ఈక్వల్ టు సి బార్ అనుకోండి. దెన్ అప్పుడు మీకు డయాగ్నల్స్ OB bar ఈక్వల్ ఏమవుతుంది, డయాగ్నల్స్
ఓబీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అనుకున్నాం మనం? ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ కదమ్మా, Yes, sir. దట్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ సి బార్ కదమ్మా. నెక్స్ట్ అలాగే ఇంకో డయాగ్నల్ అండ్ సిఏ బార్ ఈక్వల్ టు సిఏ బార్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే సిబి బార్ ప్లస్ బిఏ బార్ రండి. సిబి బార్ ప్లస్ బిఏ బార్. సిబి బార్ అంటే ఏ బార్ ఏమండి? తర్వాత బిఏ బార్ అంటే ఏబి బార్ రివర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ సి బార్ అవుతుంది. Yes, Yes, sir. sir. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ అన్నాడు. కాబట్టి ఓబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ కదా. Yes, sir. Yes, sir. ఓబీ స్క్వేర్ ఇక్కడ బార్ రాదు మళ్ళీ, ఇంకోటి ఇది కూడా బార్, ఈ బార్లు వస్తాయి చూడండి. ఓబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు కూడా బార్ వస్తుంది. బార్ రాదు ఎంత కదా. బార్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ? మాడ్ ఏ బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ అంతే కదా. ఇది స్క్వేర్ రాసినా మాడ్ రాసినా ఒకటే కదా. Yes, sir. Yes, sir. లేదంటే ఏ బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ అని రాసుకోండి, ఏదైనా పర్వాలేదు. ప్లస్ ఇదేమవుతుంది? ఏ బార్ మైనస్ సి బార్ హోల్ స్క్వేర్. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? 4 A bar got C bar, sir. తప్పది. నిన్న రివర్స్ లో చెప్పాను నువ్వు అలాగే కార్తిక్. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందంటే 2 ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. Yes, sir. Yes, sir. నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు అర్థం లేదన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఇంకా మామూలుగా రాయడమే బెస్ట్. ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ స్క్వేర్. 2 ఏ బార్ డాట్ సి బార్ 2 ఏ బార్ డాట్ సి బార్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే 2 ఇంటూ ఏ బార్ స్క్వేర్ అని వస్తుంది. ఏ బార్ స్క్వేర్ అని మాడ్ ఏ బార్ స్క్వేర్ అని ఒకటి. కాబట్టి అలాగే ఇక్కడ 2 ఇంటూ సి బార్ స్క్వేర్ అని వస్తుంది. అంటే మాడ్ సి బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2 కామన్ తీస్తే 2 కామన్ తీయకండి, చెప్తాను అలాగే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఏ బదులు ఓఏ రాసుకోవచ్చు. Yes, sir. Yes, sir. ఇంకో ఏ బదులు బీసీ రాసుకోవచ్చు. Yes, sir. సివి. Yes, sir. ఒక సి బదులు ఓసి రాసుకోవచ్చు. Yes, sir. Yes, ఒక sir. సి Yes, sir. Yes, sir. కాబట్టి ఒక ఏ స్క్వేర్ బదులు ఓఏ స్క్వేర్ తర్వాత సిబి స్క్వేర్ అలా రాస్తాం చూడండి. దట్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ సిబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్. ఎందుకంటే సిన్స్ ఓఏ ఈక్వల్ టు బీసీ అంతేగా. Yes, sir. నెక్స్ట్ అండ్ ఓసి ఈక్వల్ టు ఏబి. అంతేనండి. ఓఏ అంటే సిబి కదా, సిబి అంటే లెంత్ కాబట్టి మీరు అలా తీసుకున్నా పర్లేదు. ఇది ఎంత లెంత్ ఇది కాబట్టి బీసీ అని తీసుకోవచ్చు లెంత్ కాబట్టి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అయితే సిబి అని రాసుకున్నా పర్లేదు. అక్కడ సిబి స్క్వేర్ అని రాసాం కాబట్టి సిబి అని రాసుకున్నా పర్లేదు. అదమ్మా తర్వాత చూడండి అమ్మా. ఇది మన కంటిన్యూషన్ నెంబర్ తీరం ఎంత? 5.
థియరం నెంబర్ 6 చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి the length of the median through the vertex A is the length of the median through vertex capital A is half into 2b square plus 2c square minus a square whole power 1/2. చూడండి అక్కడ ఏ అనే వెక్టర్స్ నుంచి వచ్చింది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది, మిగిలిన మాత్రం 2 చొప్పున వచ్చి మల్టిప్లై చేసుకుని వచ్చాయి. చూసుకోండి అక్కడ. సరే చూడండి. ఇలాగే తీసుకోకలేదు, మీరు ఎలా తీసుకున్న పర్లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వస్తుంది. మీడియన్ కదా, ఇది డి, ఇది సి, ఇది బి, ఇది ఏ. నెక్స్ట్ మనకి ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏసీలు ఎంత తీసుకుంటాం మనం? స్మాల్ బి అనే. Yes, sir. Yes, sir. బీలు ఎంత? స్మాల్ సిఏ కదా. Yes, Yes, sir. sir. బీసీలు ఎంత? ఏ కదా. Yes, sir. చూడండి ప్రూఫ్ లో ఇది మీడియన్ అమ్మా. డి అనేది చూసుకోండి జాగ్రత్త. మిడ్ పాయింట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి let D be the midpoint of BC bar. అలాగే A ని ఆరిజిన్ అని తీసుకోండి. టేక్ A as the origin. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ అనేది ఆరిజిన్ అని తీసుకున్నాం కాబట్టి పొజిషన్ వెక్టర్ తీసుకోవాలి కదా. Yes, sir. అంటే ఓబి బార్ తీసుకోవాలి, అంతేనా? Yes, sir. కాబట్టి లెట్ ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ అని చెప్తాం డి ఫైండ్ అవుట్ చేయడం కోసం. కానీ ఇక్కడ మరి ఏ అనేది ఆరిజిన్ కాబట్టి ఏబి బార్ ఏసీ బార్ అనుకోవచ్చే. Yes, sir. Yes, sir. దెన్ యాంగిల్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? ఆల్ఫా కమ బీటా మధ్య యాంగిల్ కదా, మనం ఈ యాంగిల్ ఏ కింద చెప్తాం. మీకు అర్థమైందమ్మా? ఏబి బారు ఆల్ఫా అనుకున్నాను నేను, అంటే ఇది ఏసీ బారు బీటా అనుకున్నాను నేను. ఇది లెంత్లో ఇవి వెక్టార్లు, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, పొజిషన్ వెక్టార్లు. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ కదా మనం ఏ అంటాం ఇక్కడ. Yes, sir. Yes, sir. బ్రాకెట్ కింద రాస్తాం కదా. తర్వాత చూడండి, అండ్ ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ కాబట్టి ఏమవుతుంది? ఏడి బార్ ఈక్వల్ టు ఏమని వస్తుంది? ఏబి బార్ ప్లస్ బీసీ బార్ బై 2 ఏనా? Yes, sir. Yes, sir. ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ బై 2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ నుండి మీడియం తీసుకుంటే దాని యొక్క లెంత్ ఇదని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మనం ఇక్కడ కన్సిడర్ అని చెప్పి మనం తీసుకుందాం నవ్వు, లేదా కన్సిడర్ ఇప్పుడు తీసుకునేది ఇలాంటివి గుర్తుపెట్టుకోవచ్చు. స్టెప్ 4AD² ఈక్వల్ టు ఏమంటే ఇది ఎలా గుర్తుకొస్తుంది అంటే ఇప్పుడు లెంత్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు? 1/2 అంటే ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏడి యొక్క లెంత్ కదా 1/2 అంటే 1/2 ఇంటూ సంథింగ్ అది. Yes, sir. Yes, sir. మరి మల్టిప్లై చేస్తే 2AD అవుతుంది. 2ADని స్క్వేర్ చేస్తే 4AD² అవుతుంది కదా. అలా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 4AD² ని నేను ఎలా రాయొచ్చు చెప్పండి? దీన్ని ఎలా మల్టిప్లై చేయండి అంటే ఇక్కడ దీని నుండి
2AD బార్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఏ కదా. ఎస్ సార్ 4AD స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది కన్సిడర్ కూడా అక్కర్లేదు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ గొడవలు. 4AD స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అవుతుందమ్మా. 2 ఇంటూ ఆల్ఫా బార్ డాట్ బీటా బార్ అవుతుంది. ఎస్ సార్ Yes, sir. ఆల్ఫా బార్ బీటా బార్ అనుకోండి. అదే ఇప్పుడు చూడండి, ఆల్ఫా బార్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చే. ఎస్ సార్ బీటా అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అంటే ఏబి బార్ డాట్ ఏసీ బార్ దట్ ఈక్వల్ టు చూడండి, ఏబి అంటే లెంత్ ఎంత సి సార్ ప్లస్ ఏసీ లెంత్ ఎంత బి సార్ ప్లస్ 2 ఇంటూ ఇది ఏబి బార్ డాట్ బిఏసీ బార్ అంటే డాట్ డాట్ ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు ఏమని వస్తుంది, మాడ్ ఏబి బార్ మాడ్ ఏసీ బార్ కాస్, ఇంట్లో కామన్ గా ఉన్న వెర్టెక్స్ ఏదో అదే యాంగిల్ కాబట్టి కాస్ ఏ కదా. Sir. ఎస్ సార్ కాబట్టి మళ్ళీ ఇది ఎలా మారుతుందంటే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది బి, దీని వాల్యూ ఏమవుతుంది సి, దీని వాల్యూ ఏమవుతుంది కాస్ ఏ. మన కొసైన్ రూల్ ప్రకారం 2BC కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ సార్ ఇదంతా కాదు నేను అనేది. 2BC కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2BC కాస్ ఏ. దాంట్లో 2BC కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చే. Yes, sir. ఎస్ సార్ Yes, sir. మర్చిపోయారమ్మా అమ్మా చూడండి, కాస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2BC అనే. Yes, sir. ఎస్ సార్ 2BC కాస్ ఏ కావాలంటే ఏం రాసుకోవచ్చు, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఎస్ సార్ ఫార్ములా ఇక్కడ రాసుకోండి పక్కన ఇంటి కింద. తర్వాత ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏమవు, ఇదేమవుద్ది 2B స్క్వేర్ ప్లస్ 2C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఎస్ సార్ ఇదంతా ఏంటి 4AD స్క్వేర్, దీన్ని మనం 2AD హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. Yes, sir. ఎస్ సార్ 2AD బార్ అని. ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేసాం అనుకోండి, 2AD బార్ ఈక్వల్ టు 2AD ఈక్వల్ టు ఏడి అని రాయండి లెంత్ కదా. 2AD ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2B స్క్వేర్ ప్లస్ 2C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2 వస్తుందమ్మా. Yes, sir. ఎస్ సార్ అంటే ఏడి ఈక్వల్ టు ఏమైనా వస్తుంది 1/2 ఇంటూ 2B స్క్వేర్ ప్లస్ 2C స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2. అంటే దాని Yes, sir. రూట్ రాసుకోవచ్చు, దీని మనం రూట్ గా రాసేసుకోవచ్చు కదా. 1/2 Yes, sir. తీసి పడేసి. Sir. అలాగే మనం బిఈసిఎఫ్ అదర్ మీడియన్స్ అని చెప్పి తీసుకుని బిఈసిఎఫ్ అదర్ మీడియన్స్ అని తీసుకుని అలా కూడా మనం ప్రూవ్ చేసి